says like this. ఈ విధంగా రాయబడి ఉంటున్నది. And Matthew chapter 2 verse 11. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. And when they were come into the house, they saw the young child with Mary's mother and fell down and worshipped him. మరి వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరిత ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలు ఆయనకు సమర్పించిరి. I don't want to preach single word against to the Catholic people. మరి కాథలిక్స్ కి వ్యతిరేకంగా నేను ఒక్క మాటకు నేను మాట్లాడనండి. Even Catholic people, they love my preaching. మరి కాథలిక్ ప్రజలు కూడా నా ప్రసంగాలు చాలా ఇష్టపడతారు. What I want to describe here, see, when wise men came to see Jesus Christ, మరి ఆ జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు they saw the two persons. వారు అక్కడ ఇద్దరు వ్యక్తులను చూశారు. And Jesus, యేసుప్రభు, and also Mary. మరి మేరీ, మరియా. And Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, they worship him, not her. మరి ఆమెను ఆరాధించలేదు కానీ ఆయనను ఆరాధించారు. I'm not saying, the Bible says. నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యం They సెలవిస్తున్నది. worship him, ఆయనను వారు ఆరాధించారు, not her. ఆమెను ఆరాధించలేదు. They saw Mary only, మరి మరియను చూశారు, but they worship Jesus. అయితే యేసు ప్రభువును ఆరాధించారు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. And even today people think that Jesus is infant Jesus. మరి ఈ రోజు కూడా యేసు ప్రభుని బాలుడైన యేసు అంటూ ఉంటారు. And someone was telling like this, ఈ విధంగా చెప్తూ ఉంటారు, Jesus is no more infant, he is bigger than elephant. ఆయన మరి ఇన్ఫాంట్ కాదండి, ఆయన ఎలిఫెంట్ కన్నా పెద్దవాడు అని He is not only bigger than elephant, he is almighty God. ఆయన ఎలిఫెంట్ కన్నా పెద్దవాడు మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Even today so many Christians, they consider Jesus Christ as a small boy. ఈ రోజు కూడా చాలా మంది యేసు ప్రభువుని ఏ విధంగా చూస్తుంటారంటే చిన్న బాలుడు వలె చూస్తూ ఉంటారు. And they used to sing a song, lali lali yesu lali lali sleep lali lali. ఎప్పుడు యేసు ప్రభు దగ్గర పోయి లాలి లాలి పడుకో లాలి యేసు లాలి అని చెప్పి పాడుతూ ఉంటారండి. Jesus, yes you sleep Lord. యేసు ప్రభువా నువ్వు పడుకుంటూ ఉండు. యేసు ప్రభు జోలపాట పాడుతుంటారు, ఉయ్యాలో పడుకోబెట్టి, ప్రభువా నువ్వు పడుకో, మా పనికిమాల పనులను మేము చేసుకుంటాం అంతే. లాలి లాలి యేసు లాలి. The Bible says the God of Israel will not sleep nor slumber. మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం సెలవిచ్చాడండి. ఉయ్యాల ఊపి నువ్వు నిద్రపోవాల్సినది కానీ ఆయన మాత్రం నిద్రపోడు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. You know, the Bible says they opened their treasures. మరి వారి యొక్క పెట్టెలు విప్పారంట. They opened their treasures. తమ పెట్టెలు విప్పి, And they gave, the wise man, he gave gold. Some other guy, he gave frankincense. Other wise man, he gave myrrh. మరి అక్కడ జ్ఞానులు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. I would like to mention 2-3 words and before concluding the message. ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ముందు 2-3 వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. What I want to tell you, when wise men looked at Jesus, they did not consider Jesus Christ as a infant Jesus. మరి జ్ఞానులు అక్కడ చూసినప్పుడు బాలుడైన యేసును బాలునిగా చూడలేదు. ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు, ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువును చూసినప్పుడు వారు బాలుడుగా చూడలేదు కానీ దేవుడుగా చూచారు. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును. When wise men came and see Jesus Christ, they did not see him as an infant. ఆ జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుని చూసినప్పుడు వారిని ఒక బాలుడు వలె వారు చూడలేదు. These 3 persons recognized Jesus as a God. ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని చూసి దేవునిగా చూసి ఉంటున్నారు. That's the reason they have submitted gold. మరి అదే కారణం అండి అక్కడ బంగారం ఇవ్వడానికి. Gold represents royalty. మరి బంగారము అనగా రాజత్వానికి సాదృశ్యం. In other words, gold represents God's divinity and holiness. మరొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధతకు దేవునికి దైవత్వానికి బంగారము సాదృశ్యంగా ఉంటున్నది. Why we are wearing gold? ఎందుకు మనం బంగారం వేసుకుంటాం? Why don't iron? ఎందుకు ఇనుము ఎందుకు వేసుకుంటాం? Why don't silver? మరి వెండి వేసుకుంటాం. Why don't brass? మరి ఇత్తడిని ఎందుకు వేసుకోము? Why we want to wear only gold? ఎందుకు బంగారం మాత్రమే వేసుకోవాలనుకుంటాం? And we are wearing in the neck, మనం మెడలో వేసుకుంటాం, in the hands. చేతిలో వేసుకుంటాం. Why? Because ఎందుకంటే this gold has a value. ఆ యొక్క బంగారమునకు విలువ ఉంది There may కాబట్టి. be so many metals in this world. ఈ లోకములో అనేకమైన మరి ఆ యొక్క పదార్థములు మెటల్స్ ఉండవచ్చండి. So many metals may be there.
మరి అనేకమైన మెటల్స్ ఉండవచ్చు. But think about gold. అయితే బంగారం గురించి ఆలోచించండి. Gold, it has its own value. అయితే బంగారముకే తన యొక్క సొంత విలువ ఉంటున్నది. In the same manner, అదే విధముగా అదే రీతిగా why this wise person came and gave gold as a gift. మరి యొక్క జ్ఞానులు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క బంగారమును కానుక ఇచ్చారు? First wise man, he understood that, Lord, there may be a prophets, there may be a priests, there may be so many people, Lord, but Lord, you are something special, Master. మొదటి జ్ఞాని అనుకుంటూ ఉండవచ్చు, అదేంటంటే మరి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారయ్యా, ఎంతో మంది యాజకులు ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు ఉన్నారైతే వారందరిలో నీవే దేవుడవు, నీవే ఒక ప్రత్యేకమైన వాడవు. Lord, your value is different, Lord. నీ యొక్క విలువ చాలా గొప్పది. He saw the wonderful divinity and holiness in the Lord Jesus ఆ Christ. జ్ఞాని యేసు ప్రభువును చూసి అద్భుతమైన దైవత్వమును పరిశుద్ధతను చూశారండి. Bible says they opened their treasures. బైబిల్ వాక్యం చెప్తుంది వారు పెట్టెలు విప్పారంట. What's the significance of open the treasures? మరి పెట్టెలు విప్పడం అంటే దానికి సాదృశ్యం ఏంటి? They opened their heart. వారి యొక్క హృదయములను విప్పారు. Treasures is the significance of opening the heart. మరి యేసు ప్రభు హృదయములు విప్పడానికి సాదృశ్యంగా My dear ఉంటున్నాడు. brothers and sisters, నా ప్రియ సహోదరి as you are hearing the word of God this morning, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు, if you are not yet come to the Lord Jesus Christ this morning, ఈ ఉదయకాల సమయంలో ఇంకా మీరు యేసు ప్రభు దగ్గర రాకపోయింటే, today's Lord is calling you to give your heart unto Jesus. ఈ రోజు నీ హృదయం దేవునికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా పిలుస్తున్నాడు. Today is the day of salvation. మరి ఇదే రక్షణ దినము. And blessed be the name of the Lord. దేవుని నా మహిమ కలుగును గాక. And secondly, రెండవదిగా second wise man came and gave the frankincense. మరి రెండవ జ్ఞాని అక్కడ సాంబ్రాణిని మరి అక్కడ సమర్పించాడు. Frankincense is the significance of priesthood in the Old Testament. మరి పాత నిబంధనలో యొక్క సాంబ్రాణి అనగా యాజకత్వానికి సాదృశ్యంగా This ఉంటుంది. priest used to put the frankincense in order to worship the living God. సర్వశక్తిగల దేవుని ఆరాధించడానికి యాజకుడు అక్కడ మరి యొక్క సాంబ్రాణిని ఒక ధూపముగా వేసేవాడు. And also this frankincense, it gives beautiful smell. మరి యొక్క సాంబ్రాణి చాలా చక్కటి ఆ యొక్క సువాసన ఇస్తుందండి. The Bible says in the New Testament, మరి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో రాయబడి ఉన్నది, Jesus Christ, he is our chief priest. మరి సర్వశక్తిగల దేవుడు యేసు ప్రభువే మన ప్రధాన యాజకుడై He is ఉంటున్నాడు. our chief priest. ఆయన మన ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. And thirdly, మూడవదిగా, and why, you know this, when second wise man, when he came and gave the incenses, you know, it's the incense is significance of priesthood, number one, and secondly, and he understood that oh Jesus, you are worthy to be praised and worthy to be honored. రెండవ జ్ఞాని వచ్చి అక్కడ సాంబ్రాణి ఇచ్చినప్పుడు మరి ఆయన ఈ విధంగా చూశారు, మీరే మరి అది ఆయన ప్రధాన యాజకుడిగా చూశారు కాబట్టి ఆయన చెప్తున్న నీవే స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అని రెండవ జ్ఞాని ఆ యొక్క సాంబ్రాణిని కానుక ఇచ్చాడు. The gifts which they give is a prophetical gifts. It's a prophetical gifts. మరి అది ఒక ప్రవచన రీతి అయిన వరములుగా ఉంటున్నాయండి. And the first man understood that, Lord, you are, you have value, Lord, more than gold. మొదటి జ్ఞానం చెప్పాడు, బంగారము కంటే మీరు ఎంతో విలువైన వాడు అని. మరి I understood, Lord, you are holy of holies. మీరు పరిశుద్ధుల్లో పరిశుద్ధుడు అని చెప్పారు. And second wise man came and gave the frankincense. రెండవ జ్ఞాని వచ్చి సాంబ్రాణిని దయచేశాడు. That's the reason frankincense is the sign of worship and adoration. మరి ఆ యొక్క సాంబ్రాణి అనగా అది స్తుతికి ఆరాధనకు సూచనగా ఉంటున్నది. That's the reason when Jesus cast out the demons, అందుకనే యేసు ప్రభు దురాత్మ శక్తులను వెలగొట్టినప్పుడు, when he healed the sick people, మరి రోగులు స్వస్థపరిచినప్పుడు, when Jesus was sitting on the donkey heading toward Jerusalem, do you remember? మరి యేసు ప్రభు గాడిద మీద కూర్చొని యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు people started worshiping the Lord. Hosanna, Hosanna, Hosanna. ప్రజలు యేసు ప్రభు వైపు చూసి ఆయన ఆరాధిస్తున్నారు, హోసన్నా 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 అని. And frankincense is the sign of worship and adoration. అక్కడ ఆ యొక్క సాంబ్రాణి అనేది స్తుతికి ఆరాధనకు సాదృశ్యంగా ఉంటున్నది. And finally, చివరి third wise man, he came and gave the gift called myrrh. మరి మూడవ జ్ఞాని వచ్చి బోలము అనబడిన బహుమానం ఇచ్చాడు. The myrrh is the significance of the prophetical ministry. మరి ఆ యొక్క బోలము అనగా దేనికి సాదృశ్యం అంటే ప్రవక్త పరిచర్యకు సాదృశ్యం. Prophet always speaks very directly. మరి ప్రవక్త అనేవాడు ఎప్పుడు సూటిగా మాట్లాడతాడు. The taste of myrrh is very bitter.
మరి ఆ యొక్క బోలము యొక్క రుచి చాలా చేదుగా ఉంటుంది. That's why when Jesus was thirsty, అందుకని యేసు ప్రభు ఎప్పుడైతే దప్పికొన్నాడు, when Jesus said, I am thirsty, యేసు ప్రభు ఎప్పుడైతే నేను దప్పికొన్నానని one of the సెలవిచ్చాడు, soldiers he came and gave myrrh to Jesus Christ. మరి ఒక సైనికుడు వచ్చి అక్కడ ఆయనకు చేదు చిరకనిచ్చాడండి. It's a prophetical gift. అది ప్రవచన పరమైన వరము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులు, finally Jesus hanged on the cross of Calvary చివరిగా యేసు ప్రభు కలువరిలో మరణించాడు to save our lives. మన జీవితాలను రక్షించడానికి. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. You know the real Christmas. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో Bible తెలుసా? says, Luke chapter 4 verse 18. లూకా సువార్త 4:18 వచనం, Acts chapter 10 verse 38. అపోస్తలుల 10:38 వచనం. That's a real Christmas. అది నిజమైన క్రిస్మస్. And the Spirit of the Lord is upon me, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నాడు, because He hath anointed me ఎందుకంటే ఆయన నన్ను to అభిషేకించాడు preach the gospel to the poor, మరి బీదలకు సువార్తను and ప్రకటించాడు, hath sent me to heal the brokenhearted, మరి విరిగిన హృదయాలను కట్టడానికి పంపించాడు, to preach the deliverance to the captives, మరి బంధకాల్లో ఉన్న వారికి విడిపించడానికి and పంపించాడు, recovering the sight to the blind, మరి గుడ్డి వారికి నేను చూపుగా and ఉంటున్నాను, to set a liberty to them that are bruised. మరి ఎవరైతే నలిగిపోయి ఉంటున్నారో వారికి స్వతంత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. Why Jesus born in this world? నా దేవుడు ఈ లోకంలో పుట్టి ఉంటున్నాడు. Jesus said, యేసు ప్రభు సెలవిచ్చాడు, the Spirit of the Lord is upon me దేవునికి ఆత్మ నా మీద, ప్రభు ఆత్మ నా మీద to preach ఉంటున్నది, the gospel to the poor. మరి పేదలకు బీదలకు సువార్తను చెప్పుడాలి. Those who are not having Christ, they are called poor people. ఎవరైతే క్రీస్తుని కలిగి లేరో వారందరూ పేదవారే అండి. Financially you may be poor, you may be weak this morning. ఈ ఉదయ కాలంలో ఆర్థికంగా ఒకవేళ మీరు పేదరికంలో ఉండొచ్చు. If you have Jesus in your life, నీ జీవితంలో యేసు ప్రభు కన్నా ఉంటే no one is rich like you. నీ వలే ధనవంతులు ఎవరు లేరండి. No person is rich like you. నీ వలే ధనవంతులు ఎవరు లేరు. You are the most richest person with Jesus Christ. యేసు ప్రభులో నీవే అత్యధికమైన శ్రీమంతుడిగా పిలువబడుతున్నావు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. The real Christmas, నిజమైన క్రిస్మస్ అంటే preaching the gospel, సువార్తను ప్రకటించడం, healing the sick, రోగులను casting స్వస్థపరచడం, out the demons, దురాత్మ శక్తులను వెలగొట్టడం, rise the dead, చనిపోయిన వారిని సైతం building the లేపడం, kingdom of God. దేవుని యొక్క రాజ్యంను We కట్టడం. are here to pull down the powers of darkness. అంధకార సంబంధమైన శక్తులు మనము పారద్రోలుడు. As you are hearing the word of God, young men and young women, యవనస్తులారా స్త్రీలు పురుషులు ఈ సమయంలో వాక్యం వింటున్నప్పుడు this is the time to take the decision with determination. ఒక నిర్ణయముతో కూడిన మరి ఒక తీర్మానం తీసుకునే సమయం వచ్చింది. Let us make a decision before God. దేవుని ముందు ఒక తీర్మానం తీసుకుందాం. Lord, help me to share Christmas, Lord. దేవా క్రిస్మస్ నేను పంచడానికి సహాయం దయచేయండి. Christmas is preaching the gospel. మరి క్రిస్మస్ అనగా సువార్తను ప్రకటించడం. I shared my testimony many times. Let me tell you one more time before concluding the mission. నా ప్రసంగాన్ని ముగించడానికి ఒక సాక్ష్యం పాల్గొన్నాను. ఎందుకంటే ఆ సాక్ష్యం ఎన్నో సార్లు చెప్పాను, మరొకసారి చెప్పాలనుకుంటున్నాను. And I know after receiving Christ Jesus as my personal savior, యేసు ప్రభువుని ఎప్పుడైతే నేను సొంత రక్షణగా అంగీకరించాను, so I was thrown out of my family. నేను నా కుటుంబం నుంచి వెలివేయబడ్డాను. When I looked at the namesake Christians, నేను ఎప్పుడైతే నామకార్థంగా పిలువబడుతున్న క్రైస్తవులను చూసినప్పుడు, Lord, they do very good shopping, Lord. వారు చాలా మంచి షాపింగ్ చేసి మంచి They బట్టలు have కొంటారు. enough clothes to wear, వారు వేసుకోవడానికి మంచి దుస్తులు వారికి ఉన్నాయి, having nice food. మంచి ఆహారం తింటారు. Lord, what about your servant master? అయితే నీ సేవకుని గురించి ఏమయ్యా? Always having only one pair of dress. ఎప్పుడు కూడా ఒకటే జత ఉండేది నాకు. That was my condition. అది నా పరిస్థితి. When I was crying before God, దేవుని ముందు నేను ఏడుస్తున్నానండి. the Spirit of God spoke to me in the year 1984. 1984 సంవత్సరంలో దేవుని యొక్క ఆత్మతో నాతో He మాట్లాడింది. said, my son Daniel, నా కుమారుడు దానియేలు, you want to celebrate real Christmas? నువ్వు నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా? Yes, Lord. అవును తండ్రి. With tears I told him. నేను కన్నీటితో అడిగానండి. No one is there to help me, Lord. నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. No one is there to give me good food. మంచి ఆహారం ఇవ్వడానికి నాకు ఎవరూ లేరు. No one is there to give me the proper clothes. మంచి దుస్తులు ఇవ్వడానికి నాకు ఎవరూ లేరు. The Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. My son Daniel, నా కుమారుడు దానియేలు, do you want to celebrate real Christmas? నిజమైన క్రిస్మస్ నువ్వు Yes, చేసుకోవాలనుకుంటున్నావా? Lord, I said. అవును తండ్రి అని And చెప్పాడు. Lord said, దేవుడు చెప్పాడు, you go and hire the bicycle నువ్వు ఒక బాడుగ సైకిల్ తీసుకో, and go towards
west side of Anantapur. మరి అనంతపూర్ వైపు నుంచి పడమర వైపు నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్ళావు. I went there. I went to the cycle shop and hired the bicycle. ఆ సైకిల్ షాప్ కి తీసుకుని ఒక సైకిల్ ని బాడుకు తీసుకున్నా. Those days no own motorbike, no car, nothing. ఆ దినములో నాకు బైక్ గాని కార్ గాని ఇలాంటివి ఏమీ లేవు. No facilities. ఏ సౌకర్యాలు లేవు. Always I used to travel by only 11 number vehicle. ఎప్పుడు 11వ నంబర్ వాహనంలో ప్రయాణిస్తూ ఉంటాను. Walking. నడుస్తూనే వెళ్ళేవాడిని. That's a 11 number vehicle. దాన్ని 11వ నంబర్ వాహనం అంటారు. So when I was riding the bicycle, it's more than any Mercedes Benz. మరి నేను సైకిల్ నడుపుతున్నప్పుడు నేను ఏ విధంగా అనుకునేవాడిని, మర్సిడీస్ బెంజ్ కార్ కన్నా గొప్పగా అనుకునేవాడిని నేను. So I heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. On the day of Christmas exactly. క్రిస్మస్ దినమందు ఖచ్చితంగా. In the year 1984 it's happened. 1984 సంవత్సరంలో జరిగింది. So when I traveled after 8 kilometers. 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాను. The Spirit of the Lord told me stop here. మరి దేవుని యొక్క ఆత్మ సెలవిచ్చాడు ఇక్కడ ఆగు. And Lord said look right. కుడి వైపు చూడు. There was a leprosy center. అక్కడ కుష్ఠరోగుల ఆశ్రమం ఉంటుంది. Lord spoke to me. దేవుడు నాకు సెలవిచ్చాడు. Go inside the leprosy center. ఆ కుష్ఠరోగుల ఆశ్రమం లోపలికి వెళ్ళు. And speak about me. నా గురించి వారికి చెప్పు. And 7 men were there. 7 మంది అక్కడ ఉంటున్నారండి. And 3 women were there. మరి 7 మంది పురుషులు 3 స్త్రీలు ఉంటున్నారు. I preached the gospel with that people. మరి వార్తను సువార్తను చెప్పాను. Those who are attacked by terrible leprosy. వారికి భయంకరమైన కుష్టు వాళ్ళకు ఉన్నదండి. After preaching the gospel, ఆ సువార్తను ప్రకటించిన తర్వాత I took their hands like this. వారి చేతులను ఈ విధంగా నేను I తీసుకున్నాను. asked them, do you have brother sensation? మరి మీకు ఏమైనా సహోదరుడా నీకు స్పర్శ ఏమైనా ఉందా? Do you know what they said? అప్పుడు వారు ఏం చెప్పారు తెలుసా? Even if we touch fire, if someone come and poke with needle also, we won't feel anything. ఎవరైనా వచ్చి సూదితో గుచ్చినా నిప్పుతో కాల్చినా కూడా నాకు స్పర్శ ఉండదని We have చెప్పారు. lost our sensation. నా యొక్క స్పర్శ నేను కోల్పోయాను. Then I started praying. అప్పుడు నేను In the name of the Father, Son and Holy Ghost. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ Let నామములో this person, Lord, receive back his sensation. ఈ యొక్క వ్యక్తి తిరిగి స్పర్శను పొందుకొందురుగాక అని After చెప్పాను. prayer when I asked, ఆ ప్రార్థన అయిన వెంటనే they said now we can feel. అప్పుడు చెప్పి నాకు స్పర్శ వచ్చేసిందని Oh, చెప్పారు. we got back the sensation. నాకు తిరిగి స్పర్శ We వచ్చేసింది. got back the sensation. నాకు తిరిగి స్పర్శ వచ్చేసిందని And after చెప్పారు. that, ఆ తర్వాత I prayed for the 7 lepers were healed. అక్కడ 7 మంది కుష్ఠరోగులను ప్రార్థించి 7 మంది స్వస్థత పరచబడ్డారు. And 3 women were there. అక్కడ 3 స్త్రీలు When ఉంటున్నారు. I lay my hands on the ladies, ఆ యొక్క స్త్రీలపైన చేతులు ఉంచినప్పుడు and the demon spirits came out here. గట్టిగా కేకలు వేసి దురాత్మ శక్తులు వారి నుంచి బయటకు I వచ్చేసాయి. cast out the demons in the name of Jesus. యేసు నామములో దురాత్మ శక్తులు అక్కడ వెలగొట్టడం జరిగింది. Then Lord said, అప్పుడు యేసు ప్రభు సెలవిచ్చాడు, this is the real Christmas. ఇది నిజమైన క్రిస్మస్. Preaching the gospel. ఇది నిజమైన సువార్త. Cleansing the leprosy. మరి కుష్ఠరోగులను స్వస్థపరచడం. Casting out the demons. దురాత్మ శక్తులు That's the వెలగొట్టడం. real Christmas. అది నిజమైన క్రిస్మస్. Young men and women, I challenge you in the name of Jesus. యవనస్తులారా యేసు నామములో మీకు సవాలు విసురుతున్నాను. If you want to pray, if you want to celebrate real Christmas, మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ మీరు చేసుకోవాలనుకుంటే go and preach the word to your neighbor. వెళ్ళి ఆ యొక్క సువార్తను మీ యొక్క ఇరుగు పొరుగు Pray వారికి for the చెప్పండి. sick people. రోగుల కొరకు ప్రార్థన చేయండి. Don't delay anymore. Don't delay anymore. ఎంత మాత్రం ఆలస్యం చేయకండి. Start today only. ఈ రోజే మీరు By the end ప్రారంభించండి. of the year, ఈ యొక్క సంవత్సరము మరి చివరిలో make a decision to bring some more souls to the presence of God. మరి దేవుని యొక్క మందిరానికి ఇంకొన్ని ఆత్మలు మీరు తీసుకురండి. Amen. ఆమేన్. May the good God bless this message. దేవుడి యొక్క సందేశమును దీవించును గాక. Can I see your hands? How many of you blessed this ఎంతమంది morning? దీవించబడి మీ చేతులు చూడవచ్చా? All the power, glory, honor belongs to Jesus. సకల మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లును గాక. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ we come పరలోకపు before తండ్రి, you, Lord. మీ యొక్క పాద సన్నిధికి మేము వస్తున్నాం. Thank you, Jesus, for your goodness and mercy మీ all యొక్క the days of our life. మా జీవిత కాలం అంతా మీ మంచితనం బట్టి మీ యొక్క కృప కనికరం బట్టి నీకు వందనములు. Thank you, Jesus, for the birth of Jesus exactly 2023 years ago. 2023 సంవత్సరాల క్రితమైన యేసు ప్రభు యొక్క పుట్టుకను బట్టి మీకు స్తోత్రములయ్యా. It doesn't mean that Jesus came to this world only 2023
2023 years ago, because the Bible says he's Alpha and Omega. మరి 2023 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వచ్చాడని అర్థం కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఆల్ఫాయు ఒమేగాయు ఉంటున్నాడని. He is beginning and end. ఆయన ఆదియు అంతమై He's ఉంటున్నాడు. everlasting Father. ఆయన నిత్యుడగు From తండ్రి. eternity to eternity he saves. ఆ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన ఒకటిగానే People may ఉంటున్నాడు. change and circumstances may change. పరిస్థితులు మారవచ్చు మరి పరిస్థితులు మారవచ్చు. And situations may change. నీ స్థితిగతులు మారవచ్చు. We have only one God who changeth not. అయితే మనకు ఒక్కడే దేవుడు ఉంటున్నాడు. ఆయన ఎన్నడూ మారని వాడై ఉంటున్నాడు. Thank you Jesus for your everlasting love. దేవా మీకు శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. This morning Lord, people may come to your presence with broken heart, Lord. దేవా ఉదయ కాల సమయంలో ప్రజలైన విరిగిన హృదయంలో వచ్చి ఉండవచ్చు. They may have spoken problems or unspoken problems. వారి జీవితంలో చెప్పుకోగలిగిన సమస్యలను చెప్పుకోలేని They సమస్యలు may be ఉండవచ్చు. having spoken sickness or unspoken sickness. మరి వారి జీవితంలో చెప్పుకోలేని సమస్యలు చెప్పుకోగలిగిన సమస్యలు ఉండవచ్చు. Shall we all lift our hands and pray right now? మనమందరం చేతులు పైకెత్తి దేవుని Please ఆరాధించుదాం. agree with me in prayer. మనమందరం కూడా మరి ప్రార్థన చేస్తూ మరి మనం ప్రార్థనలో ఒప్పుకుందాం. And before wind up the message, మరి ఈ యొక్క ప్రసంగం ముగించడానికి so let us pray together మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. with one accord and with one mind. ఒక్క ఆత్మతో ఒక్క మనసుతో మనం ప్రార్థన చేద్దాం. Let us do the effective prayer. మనం ప్రభావితమైన మరి ప్రార్థన మనం చేద్దాం. Let's do the effective prayer. ప్రభావితమైన ప్రార్థన చేద్దాం. We are going to see the wonderful impact in this prayer. ఈ యొక్క ప్రార్థనలో మరి అద్భుతమైన మరి ప్రభావితం చూడబోతున్నా. Not only inside the church. మరి మందిరం లోపల మాత్రమే కాదు. I believe as a man of God this prayer is going to impact even the outside the people. మరి ఈ సమయంలోనైనా ఈ యొక్క ప్రార్థన బయట కూర్చున్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. Loving heavenly Father, we praise you and thank you, Lord. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకు వందనం We చెల్లిస్తున్నాం. bless your name, Father మీ నామ God. మహిమ కలుగును గాక. In the name of Jesus. యేసు నామములో. And shall we all lift up our hands and pray right now? మనమందరం రెండు చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా నీకు We స్తోత్రం. worship your name, Lord. మీ యొక్క నామమును మేము We ఆరాధిస్తున్నాం. magnify your name, మీ Lord. నామమును మేము పైకెత్తుతున్నాం. Lord, I pray that యేసయ్యా నీకు ప్రార్థన people, those who చేస్తున్నాం. are sitting inside the church ఎవరైతే లోపల కూర్చుని ఉన్నారు and also outside the church, బయట ఎవరైతే కూర్చుని ఉన్నారు even in the society, మరి సమాజంలో let కూడా every child must understand the birth of Jesus Christ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ యొక్క పుట్టుక గురించి అర్థం చేసుకోవడానికి సహాయం Let దయచేయండి. every person receive the salvation. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందుకుందురు గాక. Save their souls, వారి Lord. యొక్క ఆత్మలు రక్షించండి. Heal their bodies, వారి యొక్క Master. రోగములు స్వస్థపరచండి. Lord, let Lord Anantapur shall be saved. యేసు నామములో అనంతపురం పట్టణము రక్షించబడును Let గాక. Anantapur shall be saved. అనంతపురం పట్టణము రక్షించబడును గాక. Let every person know about Jesus Christ. ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభు గురించి తెలుసుకొందురు గాక. Let Andhra Pradesh shall be saved. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షించబడును గాక. Telangana shall be saved. తెలంగాణ రక్షించబడును గాక. India shall be saved. భారతదేశం రక్షించబడును గాక. Lord, we want to see the hell must be empty and hell must be full in the name of Jesus. యేసు నామములో పాతాళము ఖాళీ చేయబడి పరలోకము నింపబడును గాక. Father, we give you all the glory and honor. తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. In Jesus' mighty and magnificent and matchless name we pray. All God's children say amen. యేసుక్రీస్తు అతి శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా ఆమేన్ చెప్దాం.